ప్రైజ్ లార్డ్. దేవుడు స్వస్థపరచాలని మొదలు పెడితే సమాజంలో ఒక్క హాస్పిటల్ కూడా ఉండవు. దేవుడు రక్షించాలని తన దూతలను పంపితే మిలిటరీ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా అవసరం లేదు. అలాగే అలాగే డబ్బులు, బంగారం, వజ్రాలు కావాలనుకుంటే ఆయన బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి వారు, చనిపోయిన వారిని బతికించినటువంటి వారు, నీళ్ళని ఏకరాశిగా నిలిపినటువంటి వాడు, చెట్టు ఫలాల నుండి ఆయన డబ్బులు ఇవ్వలేడా? బంగారాన్ని కురిపించలేడా? వజ్రాలను కురిపించలేడా? చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. అలాగే అందరినీ తీర్పు తీర్చాలని అనుకుంటే జడ్జిలు అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు. సమాజంలో వ్యవస్థ అంతా కుంటుపడిపోతుంది. అలాగే దేవుడు జ్ఞానం ఇస్తే చదువు అవసరం లేదు, స్కూల్స్ అవసరం లేదు, కాలేజీలు అవసరం లేదు. ఎందుకంటే దైవిత్మక ఆత్మ మనలోని ప్రవేశించిన తర్వాత అద్భుతాలు కదా, ఆశ్చర్య కార్యాలు కదా మనం చూడగలుగుతాం. కానీ మార్కు సువార్త 10:27 వచనంలో, అలాగే లూకా సువార్త 18:27 వచనంలో, మత్తయి సువార్త 19:26 వచనంలో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని ఆ 3 భాగాల్లో 3 అధ్యాయాల్లో ఈ వచనాలు మనం బోధిస్తూ ఉన్నది. మనకి ఏదైనా అసాధ్యం ఉందంటే దేవునికి సమస్తము సాధ్యంగా ఉంది.